4 రోజుల క్రితం సుప్రీంకోర్టులో పెగాసస్ కేసు విచారణకు వచ్చింది. గుర్తుందా పెగాసస్ కేసు? విచిత్రమైన కేసు. కేంద్ర ప్రభుత్వం ముందు కళ్ళారుపుతుందా లేక సుప్రీంకోర్టు ముందు కళ్ళారుపుతుందా అనే పోటీ వచ్చింది. ఆ పోటీలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే గెలిచింది. జస్టిస్ ఎన్వి రమణ అప్పుడు ప్రధాన న్యాయమూర్తి. ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేసి కొందరిపై ప్రయోగించిందన్న ఆరోపణలపై స్పందించాలని సుప్రీంకోర్టు పదే కోరిన తర్వాత పరిమితమైన ఒక అఫిడవిట్ను దాఖలు చేశారు సర్కారు వారు. అందులో అసలు విషయం చెప్పలేదు. కాస్త వివరంగా అఫిడవిట్ దాఖలు చేయాలన్న ధర్మాసనం సూచనకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కుదరదు అని జవాబు చెప్పారు. అందుకు జాతీయ భద్రత కారణాలు అనే బ్రహ్మ పదార్థాన్ని అడ్డు పెట్టుకున్నారు. పెగాసస్ స్పైవేర్ మీరు కొనుగోలు చేసి వాడారా లేదా అన్న ప్రశ్నకు అవును లేక కాదు అని ఒక్క ముక్కలో సూటిగా సమాధానం ఇవ్వండి అని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించితే సరిపోతుంది. నిజానికి సుప్రీంకోర్టు ఆ పని చేయలేదు. ఆ పని చేయకుండా జస్టిస్ రవీంద్ర నేతృత్వంలో కమిటీని నియమించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ముందు సహాయ నిరాకరణ చేసిన ప్రభుత్వం ఆ బెంచ్ వేసిన కమిటీని ఖాతరు చేస్తుందా? ప్రభుత్వం తమ విచారణకు సహకరించలేదని చెప్పింది ఆ కమిటీ చివరికి. ముందు ప్రభుత్వమే కళ్ళార్పిందన్నది అందుకే. నిజానికి ప్రభుత్వం పెగాసస్ను సంపాదించిందా లేదా అన్న ప్రశ్న గురించి ఇప్పుడు ఆలోచించక్కర్లేదు అసలు. మోదీ ప్రభుత్వం 2017లో ఇజ్రాయెల్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న $200 కోట్ల రక్షణ ఒప్పందంలో భాగంగా పెగాసస్ స్పైవేర్ కూడా కొనుగోలు చేసినట్టు 2022 జనవరిలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక రిపోర్ట్ చేసింది. మోదీ ప్రభుత్వం న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని కనీసం ఖండించను కూడా లేదు. ఒక యుఎస్ కోర్టు జడ్జి కూడా తన తీర్పులోనే నిఘా కోసం పెగాసస్ను వినియోగిస్తున్న దేశాల్లో ఇండియా కూడా ఉందని చెప్పారు. ఇప్పుడు తేల్చాల్సింది ఆ స్పైవేర్ను పౌరులపై ప్రయోగించారా లేదా అన్నదే. 4 రోజుల క్రితం సుప్రీంకోర్టు ముందుకు ఈ కేసు వచ్చిందన్నాను కదా. వచ్చినప్పుడు జస్టిస్ సూర్యకాంత్ దేశ భద్రత కోసం జాతి వ్యతిరేక శక్తులపై పెగాసస్ను ప్రయోగిస్తే తప్పేమిటి అని ప్రశ్నించారు. ఆ వెంటనే మన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు టెర్రరిస్టులకు ప్రైవసీ హక్కులు ఉండవు అన్నారు. చూసేవాళ్ళకి ఇదంతా ఎలా ఉందంటే పిటిషనర్లు టెర్రరిస్టుల తరపున వాదిస్తున్నారా ఏమిటి అన్న అనుమానం కలిగేట్టు ఉంది. వారు అడిగింది 2వ కమిటీ రిపోర్టు చూపించండి అని. జస్టిస్ రవీంద్రన్ కమిటీని నియమించిన సుప్రీంకోర్టు ధర్మాసనం అప్పుడే ఒక టెక్నికల్ కమిటీని కూడా నియమించింది. పెగాసస్ స్పైవేర్ ప్రయోగం జరిగిందా లేదా అన్న విషయాన్ని సాంకేతికంగా తేల్చడం ఆ కమిటీ పని. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. పిటిషనర్లు కొందరు తమ ఫోన్లపై పెగాసస్ ప్రయోగం జరిగిందంటూ ఆ ఫోన్లను కమిటీకి అప్పగించిన వారే. మరి కమిటీ ఏం తేల్చిందో తేల్చుకునే హక్కు వారికి ఉంటుంది కదా. ఎవరికి వారికి హ్యాకింగ్ జరిగిందో లేదో చెబుతాం, అది కూడా అవసరమైతే అని జడ్జి గారు తేల్చేశారు. ప్రత్యేకించి ప్రస్తుత పరిస్థితుల్లో నివేదికను విడుదల చేసే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. పెగాసస్ అనే మిలిటరీ గ్రేడ్ స్పైవేర్ను చాలా దేశాల్లో రాజకీయ ప్రత్యర్థులపై, జర్నలిస్టులపై, హక్కుల కార్యకర్తలపై ప్రయోగించారన్న సంగతిని ఒక అంతర్జాతీయ మీడియా వేదిక 2019లో బయటపెట్టింది. ఫర్బిడెన్ స్టోరీస్ అనే ఫ్రెంచ్ ఎన్జిఓ ఒకటి, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ రెండు కూడా ఈ పరిశోధనలో పాలుపంచుకున్నాయి. ఎన్ఎస్ఓ అనే ఇజ్రాయెల్ సంస్థ ఈ స్పైవేర్ తయారు చేస్తుంది. ఈ స్పైవేర్ మనకు తెలియకుండానే మన మొబైల్ ఫోన్లోకి వెళ్ళగలదు. వెళ్ళినప్పటి నుంచి ఆ ఫోను ఎవరైతే ఆ స్పైవేర్ని పంపారో వారి చెప్పు చేతుల్లోకి వెళుతుంది. దానిలో ఉన్న సమాచారం అంతా, ఆ ఫోన్లో ఉన్న సమాచారం అంతా రియల్ టైంలో అవతల వారికి అందుతుంది. మన దేశంలో రాహుల్ గాంధీ సహా కొందరు రాజకీయ నాయకులపై, జర్నలిస్టులపై, భీమా కోరిగం కేసులో నిందితులపై, ఇట్లా హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, జడ్జీలు, మంత్రులు కూడా ఉన్నారు, ఉన్నతాధికారులు ఉన్నారు. వీరందరి మొబైల్ ఫోన్లో ఆ హ్యాకింగ్ గురైనట్లు వార్తలు వచ్చాయి. అది నిజమైతే ఎంత సీరియస్ విషయం. అది నిజమో కాదో తేల్చాలని, అలాంటి ప్రయోగాలు పౌరులపై ఇక మీద జరగకుండా నిరోధించాలని పిటిషనర్లు కోరారు సుప్రీంకోర్టుని. మరి దానికి జాతీయ భద్రతకు మధ్య లింక్ ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. జాతి వ్యతిరేక శక్తులపై నిఘా పెట్టడానికి ఎలాంటి స్పైవేర్ వాడినా ఎవరూ అభ్యంతరం పెట్టరు. టెర్రరిస్టులకు అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అందుబాటులో ఉన్న మీదట సెక్యూరిటీ ఏజెన్సీలు దేశ భద్రత కోసం ఎంత అత్యాధునిక నిఘా పరికరాలు వాడినా కాదనేది ఏముంది? వాడాలి, నిజానికి వాడాలని అంటాం అందరం. అయితే అదే అవకాశంగా తీసుకుని తమ గిట్టని వారి గుట్టుమట్లు తెలుసుకునేందుకు ప్రైవేటు పౌరులపై స్పైవేర్ ప్రయోగించకూడదు కదా. ఎలక్ట్రానిక్ నిఘా దుర్వినియోగం కాకుండా కట్టుదిట్లోని ఏర్పాట్లు ఉండాలి ప్రజాస్వామ్యంలో, అవునా? ఇప్పుడు సుప్రీంకోర్టు ముందున్న విషయంలో అసలు ఏ విషయమో చెప్పడానికి కూడా ప్రభుత్వం నిరాకరిస్తున్నది. ప్రభుత్వం అలాంటి వైఖరి తీసుకున్నప్పుడు అత్యున్నత న్యాయస్థానం కూడా జాతీయ భద్రత బూచిని చూపిస్తే ఇక పౌరులు ఎక్కడికి వెళ్ళాలి?
పిటిషనర్లలోనే జాతీయ వ్యతిరేక శక్తులు ఉన్నారనుకోండి, పోనీ ఉంటే ఆ మాట చెప్పొచ్చు. మా నిఘాలో పలానా ద్రోహం బయటపడిందని ప్రభుత్వం ఎవరైతే ఆ ద్రోహం చేశారో వారిని నిగ్గుదీయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు. అదేమీ లేకుండా జాతీయ భద్రత పేరుతో అంత రహస్యం అంటే ఎలా అర్థం చేసుకోవాలి దీనికి సుప్రీంకోర్టు కూడా తందానంటే పౌరులు ఎవరికి చెప్పుకోవాలి?